ప్రేమించాడు. కానీ ఎప్పుడైతే పిల్లలను కలిగించాడో దేవుడు, ఇక ఆ పిల్లోడిని ప్రేమిస్తున్నాడంట. పిల్లోడి మీద జాలి, పిల్లోడి మీద అంత మనసాన్ని తెలిపోయింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నాకు ఇచ్చే అన్నాడు. వెంటనే అబ్రహం ఏం చేయాలి? ఇప్పుడు పిల్లోడిని ఉంచుకోవాలా, దేవుడిని మాట వినాలా, లేకపోతే పిల్లోడిని ఉంచుకోవాలా? దేవుడి మాట వినాలి. అబ్రహం మంచోడు, దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుడితో ఏమన్నాడు, ప్రభువా నీకంటే నా పిల్లోడు ఎక్కువేమీ కాదు, నువ్వే కదా ఇచ్చి నీ పిల్లల్ని, నువ్వు లేకపోతే పిల్లలు వచ్చేవాళ్ళ? ఈరోజున దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఆహారం భుజించాలన్నా కూడా దేవుడు ఇస్తేనే, వస్త్రం కట్టుకోవాలన్నా దేవుడు ఇస్తేనే. మనం అనుకోవచ్చు, నా కష్టంతో నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడి పని చేస్తే వచ్చిన డబ్బులు, ఆ డబ్బుతో నేను ఆహారం తింటున్నాను, ఆ డబ్బులతో నేను వస్త్రాలు, ఆ డబ్బుతో నేను ఇల్లు అన్ని సంపాదించుకున్నాను మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్న పని చేస్తావా? ఆయన